నమస్తే. హిందూ ధర్మంలో శనిదేవునికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను న్యాయాధికారిగా, కర్మ ఫలదాతగా భావిస్తారు. ప్రతి ఏటా వైశాఖ మాసం అమావాస్య తిథి నాడు శని జయంతిని జరుపుకుంటారు. మానవులు చేసే సత్కర్మలకు, దుష్కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే శనిదేవుణ్ణి ఈ పవిత్ర రోజున ఆరాధించడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఏలినాటి శని, శని దయా ప్రభావంతో ఇబ్బంది పడేవారికి ఈ రోజు ఒక గొప్ప అవకాశం. ఈ ఏడాది శని జయంతి మే 16న, పంచాంగ గణన ప్రకారం జ్యేష్ఠ అమావాస్య తిథి మే 16, 2026 శనివారం ఉదయం 5 గంటల 11 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మే 17వ తేదీ అర్ధరాత్రి 1 గంటన్నర వరకు ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఉదయ తిథిని పరిగణనలోనికి తీసుకుంటే మే 16వ తేదీ శనివారం నాడే శని జయంతి జరుపుకోవాలి. విశేషం ఏంటి అంటే శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన శనివారం నాడే ఈ జయంతి రావడం వల్ల దీనిని శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన రోజు. ఈ రోజు ఎందుకు అంత ప్రత్యేకం? శనిదేవుడు కష్టాలకు కారకుడు కాదు, క్రమశిక్షణకు కారకుడు. ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తారో వారిని శనిదేవుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు. శని జయంతి నాడు చేసే పూజలు, దాన ధర్మాలు ఇతర రోజుల కంటే వేల రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. శని జయంతి నాడు ఆర్తుల సేవ చేయడం, సత్ప్రవర్తనతో ఉండడం వల్ల శనిదేవుడి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. పూజా విధానం: ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. సాయంత్రం వేళ శనిదేవుడిని పూజించడం అత్యంత శుభకరం. పూజ చేసే సమయంలో పశ్చిమ దిశ వైపు ముఖం చేసి కూర్చోవాలి. శని మంత్రాలను లేదా శని స్తోత్రాన్ని పఠించాలి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శనిదోష తీవ్రత తగ్గుతుంది. శని జయంతి నాడు దానానికి మించిన పరిష్కారం లేదు. స్తోమత ఉన్నవారు నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, మినుములు లేదా అన్నదానం చేయాలి. ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారికి, కూలీలకు సహాయం చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనశ్శుద్ధి కలుగుతుంది. శని జయంతి నాడు ఎవరితోనూ గొడవ పడకూడదు. అబద్ధాలు ఆడడం, ఎవరిని మోసం చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. వృద్ధులను, అనాథలను గౌరవించడం వల్ల శనిదేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శని దోషాలను తొలగించే శనీశ్వరుని ఆలయాలు: హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడిని కర్మలకు, న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారు శని భగవానుడి అనుగ్రహంతో జీవితంలో పురోగతి సాధించి మంచి విజయాలను పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే శనిదేవుని ప్రభావం ప్రతికూలంగా ఉంటే మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ప్రయోజనం మాత్రం ఉండదు. అంతేకాదు, వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయ పరంగా, కొలువుల పరంగా, వ్యాపార రంగాలలో నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో శని సాడేసతి, శని దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది. అయితే శనిదేవుని ఆశీస్సులు పొందేందుకు, శని దోషం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజున, ముఖ్యంగా శని జయంతి రోజున లేదా శని అమావాస్య రోజున ఈ శనీశ్వరుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శనిదోష ప్రభావం తగ్గుతుంది అని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 16వ తేదీన వైశాఖ అమావాస్య రోజున శని జయంతి పండుగ వచ్చింది. ఈ పర్వదినాన శనిదేవుని ఆలయంలో ఆవాల నూనె, నల్ల నువ్వులు సమర్పించడం వల్ల శని దోషం నుంచి బయటపడేందుకు అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని శనీశ్వరుని గురించి తెలుసుకుందాం. కర్ణాటకలో శనీశ్వరుని ఆలయం. కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లాలో శనీశ్వరుని ఆలయం ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ కాకిపై కూర్చుని శనిదేవుడు సవారీ చేస్తున్నట్లు దర్శనమిస్తాడు. శాస్త్రాల ప్రకారం శని దోషం ఉండేవారు శని జయంతి లేదా శని అమావాస్య రోజున శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అందుకే శని అమావాస్య రోజున ఈ శనీశ్వరుని ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు చేరుకుని శనీశ్వరుడిని దర్శించుకుంటారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా ఆలయాలకు
ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉండే శిల్పకళలు, దేవాలయాల నిర్మాణాలలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా వాటికి సంబంధించిన మిస్టరీలను ఛేదించలేకపోయారు. ఇదిలా ఉంటే తంజావూరులో రెండు నదుల మధ్య ఉన్న శనీశ్వరుని ఆలయంలో శని భగవానుడితో పాటు శివయ్యను పూజించడం వల్ల శని మహాదశ, శని సాడేసతి నుంచి ఉపశమనం లభిస్తుంది అని చాలా మంది నమ్ముతారు. అదేవిధంగా శనిగ్రహం తన స్థానాన్ని మారిన సమయంలో ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన దేశంలో ఉండే శనీశ్వరుని ఆలయాలలో మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ ప్రసిద్ధ శనీశ్వరుని ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని సింగ్నాపూర్ గ్రామంలో ఉంది. ఈ దేవాలయానికి దేశంలోని నలుమూలల నుండి శని భగవానుడి ఆశీస్సుల కోసం వస్తారు. ఈ ఆలయంలోని మరో విశేషం ఏంటి అంటే, ఇక్కడ శని దేవుణ్ణి దర్శించుకోవడం వల్ల ఒక్క రోజులో శని దోషాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, ఈ ఊరిలో ఏ ఇంటికి తలుపులు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటికి తాళం వేయరు. ఎందుకంటే న్యాయానికి అధిపతి అయిన శనీశ్వరుని మహిమ వల్ల అక్కడ దొంగతనాలు జరగవు అని అక్కడి ప్రజల నమ్మకం. శని దేవుడికి భయపడి దొంగలు ఇక్కడ ఎలాంటి చెడు పనులు చేయరు అని స్థానికులు చెబుతారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఛతర్పూర్లో శనిధామ్ ఆలయం ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శని దేవుడి విగ్రహాన్ని మనం చూడొచ్చు. శనీశ్వరుడిని ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని సందర్శించడం వల్ల శని దోషం తొలగిపోతుంది అని చాలా మంది నమ్ముతారు. ఈ దేవాలయం ప్రాంగణంలో మగవారు స్నానం చేసి దేవుడికి ఆవాల నూనె సమర్పించడం వల్ల శని మహాదశ ప్రభావం తగ్గుతుంది అని నమ్ముతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని కృష్ణానగర్లో కోకిలవన్ ధామ్ ఉంది. కోసిలోని ఈ శని దేవాలయాన్ని కోకిలావనంగా పిలుస్తారు. ఈ దేవాలయంలో 7 శనివారాల పాటు శనిదేవుడికి ఆవాల నూనె నైవేద్యంగా సమర్పించడం శని దోషం తొలగిపోతుంది అని చాలా మంది నమ్ముతారు. కేవలం తైలం సమర్పించినా కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయని స్థానికులు చెబుతారు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చినందున ఈ ఆలయాన్ని కోకిలవనమని పిలుస్తారు.